అక్టోబర్ నుండి ఈ నవంబర్ మంత్ వరకు ఏ జాబ్ ఓపెనింగ్స్, ఏ సాఫ్ట్‌వేర్ జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువగా హైరింగ్ జరిగాయి అని అంటే ఫస్ట్‌ది డేటా ఇంజినీర్ ఎక్కువ జరిగిందండి. లిస్ట్‌లో టాప్‌లో ఉందది. సో, డేటా ఇంజినీర్ అంటే మీకు తెలుసు డేటా పైప్‌లైన్స్‌లో డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసి అండ్ ఇంప్లిమెంట్ చేయటం. మరి దీనికి ఎక్కువగా ఏ టెక్నాలజీ యూజ్ చేశారంటే అజూరు, ఏడబ్ల్యూఎస్, ఓకే, అండ్ డేటాబ్రిక్స్ అండ్ ఏడీఎఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ ఈటీఎల్ ప్రాసెస్ అండ్ అపాచే స్పార్క్, పైస్పార్క్. సో ఇవి ఎక్కువగా ఇచ్చేసాయి అండ్ ఈవెన్ ఎస్క్యూఎల్. సో ఇవి ఎక్కువగా ఇచ్చేసి ఈ డేటా పైప్లైన్స్ అండ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని బిల్డ్ చేశారు. సో డేటా ఇంజనీరింగ్ అనేది చాలా ఎక్కువగా హైరింగ్ జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా దీని కింద వస్తుంది. సో ఎవరైతే జావా డెవలపర్ కానీ ఆర్ .NET డెవలపర్ కానీ ఆర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానీ ఆర్ రియాక్ట్ నేటివ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ కావచ్చు, ఓకే, అండ్ యాంగ్లో డెవలపర్స్, ఓకే, అండ్ నోట్ జేఎస్ డెవలపర్స్, మెన్ స్టాక్ డెవలపర్స్, ఇవన్నీ దీని కింద వస్తాయి. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఎక్కువగా హైరింగ్ జరిగింది. ఇది సెకండ్ పొజిషన్ ఉండే. థర్డ్ ఏంటంటే క్లౌడ్ ప్లస్ డెవాప్స్ ఇంజనీర్. ఈ రెండింటి కాంబినేషన్లో ఎక్కువగా హైరింగ్ జరిగింది. సో ఇప్పుడిప్పుడే మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. సో అందువల్ల క్లౌడ్ ఇంజనీర్స్ బాగా డిమాండ్ అయిపోయింది, ప్లస్ డెవాప్స్ ప్రొఫెషనల్స్ కూడా. నెక్స్ట్ది ఏంటంటే డేటా సైన్స్ అండ్ ఏఐ ఇంజనీర్ జాబ్స్ కూడా చాలా కంపెనీస్, ఈవెన్ స్టార్టప్ కంపెనీస్ కూడా ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ఓకే, అండ్ పైథాన్ లైబ్రరీస్ కాన్సెప్ట్స్, ఏఐకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ ఎవరైతే మంచి సబ్జెక్ట్ ఉంటుందో ఈ ఓపెనింగ్స్ ఎక్కువగా జరిగాయండి. ఈవెన్ లార్జ్ కంపెనీస్ కూడా బాగా హైర్ చేసుకున్నాయి. ఈవెన్ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ కూడా ఎవరైతే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుందో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ మీద అండ్ జెన్ఏఐ కూడా, ఓకే. సో ఇవి మనకు కనిపించకుండానే చాలా హైరింగ్ అయితే జరిగిపోతుందండి, స్పెషల్గా ఈ ఏఐ ఇంజనీర్కి సంబంధించిన ప్రొఫైల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈఆర్పి కన్సల్టెంట్ జాబ్స్ అండి, లైక్ ఎస్ఏపికి సంబంధించిన మోడల్స్ కానీ అండ్ ఒరాకిల్కి సంబంధించిన మోడల్స్ కూడా ఎక్కువగా హైరింగ్ జరిగింది. అది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకున్నాయి. 4+5+ ఉంటేనే ఎక్కువగా హైర్ చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఐటీ కన్సల్టెంట్స్ జాబ్స్ అని, లైక్ ఎవరైతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ క్లౌడ్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ టూల్స్ కానీ జాబ్ ఓపెనింగ్స్, ఐటీ కన్సల్టెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువగా ఫిల్ అయ్యాయి. ఫైనల్లీ ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ కూడా ఎక్కువగా జరిగాయండి. బట్ ఇది ఎవరైతే మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకున్నాయి. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఎవరికైతే ఎక్కువగా 5+6+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పిన టెక్నాలజీ ఎక్కువగా హైరింగ్ జరిగిందండి ఈ అక్టోబర్ నవంబర్ మంత్లో, ఓకే. అండ్ రిమైనింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు జరగలేదంటే అవి జరగలేదని చెప్పడం లేదు, బట్ ఎక్కువ పర్సంటేజ్ జరిగినవి ఐటీ ఇండస్ట్రీలో ఈ లాస్ట్ 2 months నుంచి ఇవి ఎక్కువ ఓపెనింగ్స్ జరిగాయండి. అండ్ వన్ మోర్ టెక్నాలజీ కూడా ఎక్కువ హైరింగ్ జరిగింది, అది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎస్ఓసి అనలిస్ట్ బాగా జరిగింది. అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అని ఇన్సిడెంట్ రెస్పాన్స్ మీద ఎక్కువగా కూడా హైరింగ్ జరిగిందండి. సో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన ఇండియన్ గవర్నమెంట్స్ కూడా ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంది, ట్రైన్ చేపిస్తుంది. సో ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, దానికి ఎక్కువ అవకాశాలు రాబోతున్నాయి ఫ్యూచర్లో కూడా. ఇవన్నీ కొన్ని ఐటీ జాబ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఫిల్ అయినవి లాస్ట్ 2 months నుండి. సో మీకు ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.